ఈ రోజు ఈ ప్రచార యాత్రలో భాగంగా ఎల్లంబాయి గ్రామానికి రావడం జరిగింది। ఈ ప్రచార యాత్రకు ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అదేవిధంగా అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరు నా పాదాభివందనం। అదేవిధంగా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారికి ఈ రోజు ప్రచార యాత్రలో భాగంగా ఎల్లంబాయి, కోయలగూడెం గ్రామాలు తిరగడం జరుగుతుంది। ప్రజల్లో అన్యూనటువంటి స్పందన ఉంది। ఎక్కడికి పోయినా గానీ అన్నా నువ్వు రావాలి అనేటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పెద్దలు ఆశీర్వదిస్తున్నారు। ఈ రాబోయే 30వ తారీఖు నాడు నా మునుగోడు ప్రజలు ఓటు రూపకంగా గతంలో పాలన చేసినటువంటి నాయకులకు వరకైతుందో తగిన గుణపాఠం చెప్తారని కూడా నేను చెప్తున్నాను। ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడమే మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతామని కూడా వాళ్ళకు ప్రతి ఒక్క అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తామన్న నమ్మకం కూడా మాకుంది। కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాయకుని గానీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాయకుని గానీ రేపు 30వ తారీఖున మా మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు। మళ్ళీ ఇంకోసారి ఈ ప్రాంతంకు రాకుండా కూడా చేస్తున్న నమ్మకం ఉంది। ఎందుకంటే మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డలు మేము ఉండంగా ఎవరో ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ యజమాయి చేసుకుంటా ఆ కార్యకర్తల్ని, ప్రజలను మోసం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడమే ఈ ఎలక్షన్ల యొక్క ప్రధాన సారాంశం అని చెప్పి మనం చేస్తాం।